of you. Welcome to Ashwik Educational Academy. Today we are going to discuss about very important topic, blind study in experimental research. Experimental research is one of the method in research. One of the method in research. Actually, experimental research is scientific and quantitative research. Quantitative research. Experimental research అనేది ఒక scientific research and quantitative research. Quantitative research అంటే రిజల్ట్ అనేది న్యూమరికల్ బేస్ లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది సిస్టమాటిక్ గా ప్లాన్డ్ గా ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని మనం రిలీజ్ చేయడానికి ఇక్కడ రీసెర్చర్ వేరియబుల్స్ ని కంట్రోల్ చేస్తాడు. అంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో వేరియబుల్స్ అనేవి రీసెర్చర్ ద్వారా కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది తెలియవస్తుంది. అంతేకాకుండా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇలా సిస్టమాటిక్ గా ప్లాన్డ్ గా మనం ఎగ్జాక్ట్ రియల్ గా రిజల్ట్ ని రిలీజ్ చేయడానికి చాలా రకాలైనటువంటి ప్రాసెస్ ని మనం చేస్తూ ఉంటాం. దాంట్లో ఒకటే బ్లైండ్ స్టడీ. బ్లైండ్ స్టడీ అంటే ఏంటి? బ్లైండ్ స్టడీ మీన్స్ ఈజ్ ఏ స్టడీ, ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ వేర్ some or all participants are not told certain information about study to prevent bias. ఇది ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఇక్కడ బ్లైండ్ స్టడీ అంటే ఏంటంటే కొంతమందిని కానీ లేకపోతే అందరిని కానీ, కొంతమంది ఏంటి అందరు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్డ్ గ్రూప్, రెండోది ఎక్స్పెరిమెంటల్ ఆర్ ట్రీట్మెంట్ గ్రూప్. అంటే ఇక్కడ ఎవరికైతే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో, ఎవరినైతే మన ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నామో వాళ్ళని మనం ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ లేదా ట్రీట్మెంట్ గ్రూప్ అని అంటాం. ఈ ట్రీట్మెంట్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళకి అందరికి కానీ కొంతమందికి కానీ మనం దేనికోసం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, దేనికోసం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అనే విషయాలు ఏమీ చెప్పము. ఎందుకు చెప్పము అంటే చెప్తే వాళ్ళ బిహేవియర్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. వాళ్ళలో అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ బిహేవియర్ కానీ బయటికి రాదు. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని స్టడీ చేయడం ద్వారా, వాళ్ళ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దానికోసం బ్లైండ్ స్టడీ అనేది మనం కండక్ట్ చేస్తాం. ఓకేనా? మరి ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్లైడ్ మీరు చూసినట్లయితే మరి బ్లైండ్ స్టడీ అంటే ఎందుకు చేస్తామనే దాని మీద మనకి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో సబ్జెక్ట్స్ ని మనం ర్యాండమ్ గా అసైన్ చేస్తాం. అంటే సబ్జెక్ట్స్ ఆర్ ర్యాండమ్లీ అసైన్ టు ఎయిదర్ ఏ ట్రీట్మెంట్ ఆర్ కంట్రోల్ గ్రూప్. అంటే ట్రీట్మెంట్ గ్రూప్ కానీ కంట్రోల్ గ్రూప్ కానీ ర్యాండమ్ గా అసైన్ చేస్తాం. ర్యాండమ్ అంటే మనం ర్యాండమ్ గా సెలెక్షన్ చేస్తాం అన్నమాట. 5th, 10th, 15th, 20th ఇలా మనం ఒక సైజ్ తీసుకుని ఆ సైజ్ ప్రకారమే మనం సెలెక్ట్ చేస్తూ ఉంటాం. If participants know which group they are assigned to, there is a risk that they might change their behavior in a way that would influence the result. Exactly. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ
ఎవరినైతే మనం కంట్రోల్ చేస్తున్నాం, ఎవరినైతే మనం ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నాం అనేది తెలిసిందనుకోండి, వాడు ముందుగానే జారుకుంటారు, జాగ్రత్త పడతారు. అది రిజల్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది రిజల్ట్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అలా కాకుండా అసలు ఏం తెలియకుండా ఎవరు కంట్రోల్ గ్రూపు ఎవరు ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అనేది తెలియకుండా, అంటే ఇక్కడ మనం ఒక ఏదైనా సరే ట్రీట్మెంట్ తీసుకున్నాం అంటే మనకి కోవిడ్ వ్యాక్సిన్ కానివ్వండి, ఫ్లూ వ్యాక్సిన్ కానివ్వండి, లేకపోతే స్కూల్ పిల్లలకి ఇచ్చేటటువంటి టీకాలు కానివ్వండి, లేకపోతే స్కూల్ పిల్లల యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ఏవైనా సరే మనం అందరినీ క్వశ్చన్ అడుగుతున్నాం, అందరికీ మనం వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. అంటే వ్యాక్సిన్ అనేది అందరికి ఇవ్వడం అంటే ఫేక్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అంటే రియల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఫేక్ ఏమో కంట్రోల్ వాళ్ళకి ఇస్తాం, రియల్ ఏమో ఎక్స్పెరిమెంటల్ వాళ్ళకి ఇస్తాం. అసలు వాళ్ళకి తెలియదు ఫేక్ ఎవరికి ఇచ్చారు, రియల్ ఎవరికి ఇచ్చారు అని. ఇప్పుడు మనం కంట్రోల్ వాళ్ళకి ఫేక్ ఎందుకు ఇచ్చాం, వాళ్ళ మీద మనం ఎలాంటి ప్రయోగం చేయట్లేదు. మరి రియల్ అనేది ఎక్స్పెరిమెంట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే వాళ్ళ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఆ రిజల్ట్ అనేది తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో ఈ విధంగా మనం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అంతేకాదు ఈ ఎక్స్పెరిమెంట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా అసలు ఏ వ్యాక్సిన్ ఇస్తున్నామో తెలియకుండా మనం వ్యాక్సిన్స్ అనేది ఇస్తాం. వ్యాక్సిన్స్ అనే కాదు, ఒక స్కూల్ లెవెల్లో చూసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం కానీ, వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవడం కానీ, అకస్మాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కిందకే వస్తాయి. ఇవన్నీ బ్లైండ్ స్టడీ ద్వారా మనం ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్ తీసుకురావడానికి చేస్తాం. దిస్ కెన్ లీడ్ టు ఏ ఫ్యూ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ బయాస్. రీసెర్చ్ లో ఈ బయాస్ అనే మాట మనకి ఎప్పటికీ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెర్చ్ అంటే రీసెర్చ్ అనేది ఒక ఎథికల్ ఇన్వెస్టిగేషన్. ఎథికల్ ఇన్వెస్టిగేషన్ అంటే రీసెర్చ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయం మీద పక్షపాతాన్ని చూపించదు, ఎవరి మీదైనా ఏ విషయం మీద పక్షపాతాన్ని చూపించదు. అంటే వితౌట్ బయాస్ ద రిజల్ట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద రీసెర్చర్ టు కండక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రీసెర్చెస్. అంటే ఏ రీసెర్చ్ కండక్ట్ చేసినా కానీ అది వితౌట్ బయాస్ ఉండాలి, అంటే పక్షపాతం అనేది లేనటువంటి రిజల్ట్ అనేది ఇవ్వాలి. ఆ బయాస్ ని మనం కంట్రోల్ చేయడానికే బ్లైండ్ స్టడీని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. మరి ఆ బయాసెస్ ఏంటి, పర్టికులర్ గా ఏముంటాయంటే సోషల్ డిజైరబిలిటీ, అంటే సామాజికంగా మనకు కొన్ని డిజైరబిలిటీస్ అనేవి ఉంటాయి. అంటే లైక్స్ డిస్లైక్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. మనకి ఫుడ్ విషయంలో కానీ, డ్రెస్ విషయంలో కానీ, మన కల్చర్ విషయంలో కానీ, లేకపోతే రకరకాలైనటువంటి అంశాల్లో ఒక డిజైరబిలిటీ అనేది ఉంటుంది. ఆ డిజైరబిలిటీని దాచకుండా చెప్పాలి అంటే బ్లైండ్ స్టడీ చేయాలి. సెల్ఫ్ సెలెక్షన్ ఇంకోటి ఏంటి, ఇక వాళ్ళకి తెలుసు అనుకోండి, వాళ్ళకి వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ చాలా మందిలో మనం గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళకి తెలుసు అనుకోండి, వాళ్ళు ఏది అందరికి నచ్చుతుందో అదే సెలెక్ట్ చేసుకుంటారు. తెలియదు అనుకోండి, వాళ్ళ మనసు ఏం చెప్తే అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బయాస్ కి అవకాశం అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సమాజంలో చాలా మందికి ఈ అంటే మ్యారేజ్ అనేటటువంటి సిస్టమ్ మీద ఎంతమందికి నమ్మకం ఉంది, ఎంతమందికి నమ్మకం లేదు, ఎవరు మ్యారేజ్ అనేటువంటి బాండేజ్ కి అంటే బాండేజ్ కి బంధనంగా ఉంటారు. అంటే దాన్ని ఎలా అయినా సరే నిలుపుకోవాలి, ఆ బంధాన్ని మనం నిలుపుకోవాలి, కష్టమైన నష్టమైన అనేటటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, దీని మీద ప్రయోగం చేస్తున్నాం అంటే వాళ్ళు ముందుగానే మాకు మ్యారేజ్ సిస్టమ్ అంటే చాలా ఇష్టం, ఆ బాండేజ్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, అసలు పార్ట్నర్ ఏం చేసినా కానీ దాన్ని పెద్దగా అంటే కేర్ చెయ్యను, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఆన్సర్స్ ఇస్తాడు. అంటే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా ఆన్సర్స్ ఇస్తాడు. దానివల్ల తన ఇంటర్నల్ బిహేవియర్ అనేది దాచిపెట్టబడుతుంది. అలా కాకుండా మనం క్యాజువల్ గానే అసలు మ్యారేజ్ సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంటి, అసలు మ్యారేజ్ సిస్టమ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగినప్పుడు క్యాజువల్ గా అడిగినటువంటి ప్రశ్నలకి అంటే నాకు సంబంధం లేదు కాబట్టి వాడు ఏదో అంటే తనకి మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయటపెట్టేస్తాడు.
ఇలా మనం అంటే ఒక సెల్ఫ్ సెలెక్షన్ కి అవకాశం ఉండదు. అంతేకాకుండా హార్తోన్ ఎఫెక్ట్. హార్తోన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే participants can change their behavior due to they know the information, they know the about experiment. హార్తోన్ ఎఫెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో కంపల్సరీ కనిపించేటటువంటి ఒక బిట్ అన్నమాట. అంటే పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క ప్రవర్తనని మార్చుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసు, ముందే వాళ్ళకి దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనేది తెలుసు. సో హార్తోన్ ఎఫెక్ట్ ఈస్ ఎ ఎఫెక్ట్ where the participants can change their behavior due to they know the information about the experiment, about the study. అంటే పీపుల్ అంతే, పీపుల్ అంటే పీపుల్స్ నేచర్ అది. అంటే జనరల్ గా వాళ్ళకి ఏదైతే తెలుసో దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు, వాళ్ళే మ్యానిపులేట్ చేసుకుంటారు. దానివల్ల మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. అంటే ఇక్కడ మనం ప్రాజెక్టివ్ టెక్నిక్ యూజ్ చేయాలి. ప్రాజెక్టివ్ టెక్నిక్ వాడికి తెలియకుండానే వాడి అంతర్గతాన్ని మనం చదవగలగాలి. దాన్ని మనం బ్లైండ్ స్టడీ అని అంటాం. ఓకేనా? అలా కాకుండా అదర్ డిమాండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం బయాస్ లేకుండా అంటే తెలుసుకోవాలి అంటే బ్లైండ్ స్టడీ అనేది చేయాలి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండమ్మా. సోషల్ డిజైరబిలిటీ, సెలెక్షన్ అంటే సెల్ఫ్ సెలెక్షన్, హార్తోన్ ఎఫెక్ట్ అనేది అనేటటువంటి వాటికి మీనింగ్ తో సహా తెలుసుకుంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఈ బేసిక్ లోనే వస్తాయి అన్నమాట. అంటే వై ద రీసెర్చర్ ఈస్ టేకింగ్ ద బ్లైండ్ స్టడీ అంటే బికాస్ ఆఫ్ టు ప్రివెంట్ దిస్ టైప్ ఆఫ్ బియాసెస్, వీటిని ప్రివెంట్ చేయడానికి. Conversely, if researchers know which group a participant is assigned to, they might act in a way that reveals the assignment or directly influence the result. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మనం ఇప్పటి వరకు కూడా పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే పార్టిసిపెంట్స్ కి విషయం తెలిస్తే వాళ్ళ బిహేవియర్ ని బయట పెట్టరు అనేటటువంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. పార్టిసిపేటర్సే కాదు, రీసెర్చర్ కూడా తనకి తెలిస్తే తను పక్షపాత ధోరణితో రీసెర్చ్ చేస్తాడు, మన అసైన్ చేస్తాడు, అంతేకాకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, రీసెర్చర్ కూడా దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, మరి ఏ విషయం మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనేది తెలియకపోతేనే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన స్కూల్లో చూసుకోండి, స్కూల్లో మనం ఏం చెప్తాం టీచర్కి, నువ్వు ఈ రోజు ఈ ఎగ్జామ్ కండక్ట్ చెయ్యి, లేకపోతే ఈ రోజు ఈ అసైన్మెంట్ కండక్ట్ చెయ్యి, లేకపోతే ఈ రోజు ఈ పిల్లలకి నువ్వు గేమ్స్ ఆడిపించని చెప్తాం. అసలు అవన్నీ ఎందుకు చెప్తున్నారు ప్రిన్సిపల్ అనే విషయం రీసెర్చ్ అంటే టీచర్కి తెలియదు అనుకోండి, ఆటోమేటిక్ గా సహజంగానే తను ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. అలా కాకుండా ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నాడు ప్రిన్సిపల్ సార్ నాతో అని తెలిసింది అనుకోండి, తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని, తనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళనే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ గా తీసుకుంటాడు. అంతేకాదు ఈ కెన్ రివీల్ ద ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం ద్వారా కూడా మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది రాదు. అంటే ఇక్కడ ఏంటి, బోత్ పార్టిసిపెంట్స్ అండ్ రీసెర్చర్ బోత్ ఇద్దరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండడం వల్ల ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని ఇక్కడ మనకి సింగిల్ బ్లైండ్, డబుల్ బ్లైండ్ కూడా మనం చేస్తాం. దిస్ కెన్ ఆల్సో లీడ్ టు బయాసెస్, పర్టికులర్లీ అబ్జర్వర్ బయాస్. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటర్ అంటే అబ్జర్వర్ అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో అతని వైపు నుండి కూడా బయాస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్లైండింగ్స్ ఉన్నాయి. అంటే మనకి ఈ బ్లైండింగ్ ఈస్ ఇట్ హోల్డింగ్ విచ్ గ్రూప్ ఈచ్ పార్టిసిపెంట్ has been assigned to. Studies may use single, double or triple blinding. అంటే మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేటటువంటి దాన్ని బట్టి అంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, బేస్డ్ ఆన్ ద స్టడీ, బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్ we are conducting the single, double or triple blinding studies in experimental research. అవి చూద్దాం. నెక్స్ట్
అంటే సింగిల్ బ్లైండ్ అంటే ఏంటి, డబుల్ బ్లైండ్ అంటే ఏంటి, మరి ట్రిపుల్ బ్లైండింగ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ సింగిల్ బ్లైండింగ్. ఈ యొక్క మనకి దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ వీళ్ళు పార్టిసిపేటర్స్, ఓకేనా. వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అంటే రీసెర్చర్స్ అనుకోవచ్చు, ఎక్స్పెరిమెంటర్స్ అని కూడా అనుకోవచ్చు. మన భాషలో చెప్పాలంటే వీళ్ళు పిల్లలు, వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళు టీచర్స్. ఇక్కడ వీళ్ళు డాటా అనలిస్ట్ అంటే టీచర్ ఇచ్చినటువంటి డాటాని అనలైజ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. ఇక్కడ త్రీ పర్సన్స్ ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఒకటి మనం అంటే పార్టిసిపేట్స్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఆల్సో డాటా అనలిస్ట్, ఓకేనా. అంటే ఇక్కడ మరి ఈ ముగ్గురులో ఎవరిని మనం బ్లైండ్ చేసాం చూడండి. వీళ్ళు బాగానే చూస్తున్నారు, అంటే బ్లైండ్ చేయడం అంటే వీళ్ళే బ్లైండ్ చేసాం మేడం. వీళ్ళని బ్లైండ్ చేసామంటే దే డోంట్ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టడీ, దే డోంట్ నో ద ఇన్ విచ్ పర్పస్ ద ఎక్స్పెరిమెంట్ ఇస్ టేకింగ్. ఓన్లీ these of the people are don't know, అంటే ఓన్లీ పార్టిసిపేట్స్ డోంట్ నో. దట్ ఈస్ కాల్డ్ ద సింగిల్ బ్లైండింగ్. అంటే ఇక్కడ 3 types of the people are involving in the experimental research. ఎవరు? పార్టిసిపెంట్స్, రీసెర్చర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆల్సో డాటా అనలిస్ట్. ఈ ముగ్గురులో మనం ఇన్ఫర్మేషన్ ఎవరి నుండి దాస్తున్నాము? ఓన్లీ పార్టిసిపెంట్స్ నుండి దాస్తున్నాం, అంటే ఒక క్యాండిడేట్ నుండే దాస్తున్నాం. అందుకని ఇప్పుడు సింగిల్ బ్లైండింగ్ అయింది, ఓకేనా. ఈ పార్టిసిపెంట్స్ నో వెదర్ దే వర్ assigned to the treatment or control group. They might modify their behavior as a result, potentially changing their eventual outcome. అంటే ఇక్కడ ఒకవేళ పార్టిసిపెంట్స్ కి తెలుసు అనుకోండి ఎవరిని కంట్రోల్ గ్రూప్ గా తీసుకుంటున్నారు, ఎవరిని ట్రీట్మెంట్ గ్రూప్ గా తీసుకుంటున్నారు, మరి ఏ విషయం మీద ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనేది పార్టిసిపెంట్స్ తెలిస్తే వాళ్ళు కావాలనే వాళ్ళ బిహేవియర్ ని చేంజ్ చేసుకుంటారు. అది రిజల్ట్ మీద ఒక పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇన్ ఏ సింగిల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్ పార్టిసిపెంట్స్ డు నాట్ నో, ఇది గుర్తుపెట్టుకోండి, పార్టిసిపెంట్స్ డు నాట్ నో విచ్ గ్రూప్ దే హావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ అంటిల్ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ హ్యాస్ ఫినిష్డ్. ఎక్స్పెరిమెంట్ ఫినిష్ అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు ఎవరికి ఫేక్ వ్యాక్సిన్ ఇచ్చారు, ఎవరికి రియల్ వ్యాక్సిన్ అనేది ఇచ్చారు, ఎవరికి ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఎవరికి ఫేక్ క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చారు అని, ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ పార్టిసిపెంట్స్ నుండి మనం హైడ్ చేస్తున్నాం. To prevent such an outcome in a single blind study, you hide from the participant which acts in real or fact each of them received. అంటే most of the researchers this type of the study is applying. గుర్తుపెట్టుకో, చాలా రకాలైనటువంటి రీసెర్చ్ ప్రాసెస్ కి దీన్నే ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాము. అంటే చాలా మటుకు రీసెర్చ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో సింగిల్ బ్లైండ్ నే మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. దట్ ఈస్ ద సింగిల్ బ్లైండ్ స్టడీ. ఇక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా మీకు చాలా క్లియర్ గా అర్థమైంది కదా. ఓన్లీ పార్టిసిపెంట్స్ మాత్రం డోంట్ నో, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ డబుల్ బ్లైండింగ్. ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ పిక్చర్ కనబడుతుంది. ఇక్కడ ఈయన పార్టిసిపెంట్ అంటే ఒక పేషెంట్ అనుకోండి, ఈయన డాక్టర్. బోత్ అంటే పేషెంట్ కి తెలియదు, డాక్టర్ కి తెలియదు, ఇద్దరికి కూడా కళ్ళకు గంతలు కట్టాలి. అంటే both don't know about the experiment, about the information, about the treatment. Doctor also don't know that why I am giving the treatment to the patient. Patient also don't know that why I am taking the
ట్రీట్మెంట్. పేషెంట్ కి తెలియదు, డాక్టర్ కి తెలియదు, ఇద్దరికి తెలియకుండానే అక్కడ ఒక ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయబడుతుంది. అంటే ఒక స్కూల్లో కూడా మనం స్టూడెంట్స్ కి తెలియదు, టీచర్స్ కూడా తెలియదు ఈ రోజు గేమ్స్ ఎందుకు ఆడిపిస్తున్నారు, గేమ్స్ ఆడమన్నారు ఆడుతున్నారు, ఎందుకు ఆడిపిస్తున్నారు అనేది టీచర్ కి తెలియదు, స్టూడెంట్స్ కూడా తెలియదు. ఎందుకు అంటే ఇక్కడ గేమ్స్ కూడా ఈ స్కూల్లో ఆడిపిస్తారు అనేటటువంటి విషయం ఎవరు గెస్ట్లు వస్తున్నారు, లేకపోతే ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ మన స్కూల్ కి విజిట్ చేస్తున్నారు వాళ్ళు చూస్తారు కాబట్టి ఇక్కడ గేమ్స్ అనేది ఆడిపించడం జరుగుతుంది అనేది టీచర్ కి తెలియదు, స్టూడెంట్స్ కి తెలియదు. వాళ్ళు అకస్మాత్తుగా వచ్చారు, చూసారు, ఏ టీచర్ అయితే చక్కగా గేమ్స్ ఆడిపిస్తున్నారో ఆ టీచర్ ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అదే తెలుసు అనుకోండి, కావాలనే టీచరు ఆడిపిస్తూనే ఉంటాడు, బాగా ఇన్వాల్వ్ అవుతాడు, ఇంకా ఎక్కువగా అంటే ఎవరో వస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా తను ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లేదనుకోండి, ఏ చెట్టు కింద కూర్చొని మీరు ఆడుకోండ్రా అంటాడు. అప్పుడు బయటకు నుండి వచ్చే వాళ్ళ దృష్టిలో పడతారు, అంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ బిహేవియర్ అనేది బయటపడుతుంది. ఓకేనా? సో ఇలా అంటే ఇయర్ బోత్ అంటే participant and administrator, researcher don't know the about experiment. Double blinding. In double blind experiments, the group assignment is hidden from both the participant and the person administering the experiment. Example, double blind vaccine study is the flu vaccine study that you are running. You have recruited several experimenters to administer your vaccine and measure the outcomes of your patients అంటే participants. ఇది చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అలాంటి ఎగ్జాంపుల్స్ అంటే మీకు తెలియడం కోసమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాను. ఇదే ఎగ్జాంపుల్ కాదు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఒక వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి విషయంలో అంటే ఇక్కడ కంట్రోల్ గ్రూప్ కి ఫేక్ ఇస్తున్నాడు, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కి రియల్ ఇస్తున్నాడు అనేటటువంటి విషయం డాక్టర్ కూడా తెలియదు, అంటే ఆ అడ్మినిస్టర్ కూడా తెలియదు. అన్ని కూడా కలిపే ఉంటాయి. కాకపోతే అక్కడ ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ అనేది ఉంటుంది. కంట్రోల్ గ్రూప్ కి ఫేక్ ఇవ్వబడతాయి, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కి రియల్ ఇవ్వబడతాయి. తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, అంటే కంట్రోల్ వాళ్ళ ఒక హెల్త్ కండిషన్, ఎక్స్పెరిమెంట్ వాళ్ళ హెల్త్ కండిషన్ తర్వాత మనం మెజర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డబుల్ బ్లైండ్. నెక్స్ట్ ట్రిపుల్ బ్లైండ్. ట్రిపుల్ బ్లైండింగ్ ఈజ్ రేర్లీ యూజింగ్ ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్. అంటే ట్రిపుల్ బ్లైండింగ్ అనేది చాలా తక్కువగా రీసెర్చ్ ప్రాసెస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. చాలా మటుకు సింగిల్ బ్లైండ్ యూజ్ చేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం డబుల్ బ్లైండింగ్ అనేది యూజ్ చేస్తాం. ట్రిపుల్ బ్లైండింగ్ చాలా తక్కువ యూజ్ చేస్తాము. అసలు ట్రిపుల్ బ్లైండింగ్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ మనకి డయాగ్రామ్ చూపించబడుతుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ వీళ్ళకి తెలియదు, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళకి తెలియదు, డాటా అనలిస్ట్ వీళ్ళకి తెలియదు. అంటే 3 types of the members are hiding from the information, hiding from the study. అంటే ఇక్కడ పార్టిసిపేట్స్ తెలియదు, ఎవరైతే రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, రీసెర్చ్ కండక్ట్ చేసిన తర్వాత డాటాని అనలైజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు. సో అంటే ఇక్కడ ఒక డాటా అనలైజ్ చేసే వాళ్ళకి కూడా తెలియదు. అంటే ఈ రిజల్ట్ అనేది అక్యురేట్ గా, అథెంటిక్ గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ డాటా అనలిస్ట్ దగ్గర కూడా బయాస్ అనేది కనబడుతుంది. తనకి తెలిసింది అనుకోండి, తన మనసులో ఏదైతే అనుకుంటాడో, లేకపోతే తనకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే తన ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయో వాటిని ఆ రిజల్ట్ కి జోడిస్తాడు. అలా కూడా కాకుండా ఉండడానికి ఈ యొక్క ట్రిపుల్ బ్లైండింగ్ అనేది యూజ్ చేస్తారు. యాక్చువల్ గా ట్రిపుల్ బ్లైండింగ్ అనేది ఏంటంటే మెడికల్ సంబంధించినటువంటి రీసెర్చ్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఎక్కువగా మెడికల్ కి సంబంధించినటువంటి రీసెర్చ్ లో మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెడికల్ అనేది ఎప్పుడు కూడా
ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది, అంటే మెడికల్గా సంబంధించిన ఒక వ్యాక్సిన్ కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక సిరప్ కానీ ఏదైనా సరే బయటికి రావాలి అంటే అది ఎవ్వరికి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియడానికి వీలే. తెలిస్తే ఏంటంటే దాని రిజల్ట్లో ఒక ట్రూత్ అనేది దెబ్బతింటుంది. సో దానికోసం ఎక్కువగా ట్రిపుల్ బ్లైండింగ్ అనేది మెడికల్ సంబంధించిన రీసెర్చ్లో యూజ్ చేస్తారు. మరి ఇక్కడ ట్రిపుల్ బ్లైండింగ్ అంటే ఆల్దో రేర్లీ ఇంప్లిమెంటెడ్ ట్రిపుల్ బ్లైండ్ స్టడీస్ అక్యూర్ వెన్ గ్రూప్ అసైన్మెంట్ ఇస్ hidden not only from the participant and administrators but also from those tasked with analyzing the data after the experiment has concluded. ముందే చెప్పాను కదా, చూడండి, ఎవరైతే ఎక్స్పెరిమెంట్ ని అనలైజ్ చేసి కంక్లూజన్ ఇస్తారో వాళ్ళ నుండి కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది దాచబడుతుంది. రీసెర్చర్ మే ఎక్స్పెక్ట్ ఏ సర్టెన్ అవుట్కమ్ అండ్ అనలైజ్ ద డాటా ఇన్ డిఫరెంట్ వేస్ అంటిల్ దే అరైవ్ ఎట్ ద అవుట్కమ్ దే ఎక్స్పెక్టెడ్ ఈవెన్ ఇట్ ఈస్ మేర్లీ రిజల్ట్ ఆఫ్ ఛాన్స్. అంటే ఇక్కడ రీసెర్చర్ కి ఒక్కొక్క స్టడీస్ కి ఏంటంటే రీసెర్చర్ ఏం కోరుకుంటాడంటే ఎంత కష్టమైనా పర్లేదు, చిన్న లోటు కూడా లేకుండా, అంటే చిన్న బయాస్ కూడా లేకుండా చూసేటటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని, రిజల్ట్ కావాలని కోరుకుంటాడు. అలాంటప్పుడు ఇలాంటి ట్రిపుల్ బ్లైండింగ్ స్టడీ అనేది చేస్తారు. అంటే రీసెర్చర్ ఎప్పుడు కూడా ఒక ఎగ్జాక్ట్ అక్యురేట్ అంటే రియల్ ఇన్ఫర్మేషన్, రియల్ రిజల్ట్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ది స్టడీ మనకి యూజ్ అవుతుంది. ఇవి సింగిల్ బ్లైండ్, డబుల్ బ్లైండ్, ట్రిపుల్ బ్లైండ్ సంబంధించినటువంటి స్టడీస్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అదర్ దెన్ దట్ మనం వేరే రీసెర్చ్ లో కూడా చేస్తాం, కానీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది ఒక సిస్టమాటిక్, సైంటిఫిక్, క్వాంటిటేటివ్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇచ్చేటటువంటి రీసెర్చ్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ స్టడీస్ ని చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లైండింగ్. మరి ఈ బ్లైండింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనం ఈ బ్లైండింగ్ అనేది చెయ్యాలి, బ్లైండింగ్ స్టడీ అనేది చెయ్యాలి? బ్లైండింగ్ హెల్ప్స్ injurious studies internal validity or the extent to which you can be confident any link you find in your study is a true cause and effect relationship. మనకి ఈ బ్లైండింగ్ వల్ల ఏంటంటే మనం ఇంటర్నల్ వ్యాలిడిటీని ఎగ్జాక్ట్ గా ఇవ్వడానికి, అంతేకాకుండా మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఇస్తున్నామో అది మనం ఖచ్చితంగా ఇచ్చాము అనేటటువంటి కాన్ఫిడెంట్ ఒక రీసెర్చర్ కి దొరుకుతుంది. అంటే చెప్పాను కదా, రీసెర్చ్ ఈజ్ ఏ ఎథికల్ ప్రాసెస్. అంటే డోంట్ గివ్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అన్రియల్ ఇన్ఫర్మేషన్, ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అన్రియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఓవరాల్ పాపులేషన్ ని అది డిస్ట్రాయ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద వే ఆఫ్ మెడికల్. ఇంకా మెడికల్ కి చెప్పాలంటే, మెడికల్ కి సంబంధించినటువంటి చెప్పాలంటే అది కంపల్సరీ కూడా ఎగ్జాక్ట్ ట్రూ రిజల్ట్ అనేది ఇవ్వాలి. అది కాన్ఫిడెంట్ గా రీసెర్చర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ చిన్న డోస్ ఎక్కువ తక్కువైనా కానీ చాలా మంది ప్రాణాలకు అది హాని జరుగుతుంది. అంటే హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద వెల్త్. ఆ హెల్త్ ఇష్యూస్ ఒక్కసారి రైజ్ అయినాయంటే పీపుల్లో అది ఇప్పటికంటే చాలా సంవత్సరాల వరకు ఆ పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అందుకనే ఈ కరోనా వ్యాక్సిన్స్ కూడా అలాగే అయినాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఫస్ట్ డోసు తీసుకోండి అంటే అదొక బిజినెస్ గా, అది అసలు నిజంగా దాని మీద రియల్ ఎక్స్పెరిమెంట్ చేశారా, బయాస్ లేనటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారో లేదో తెలియదు, కానీ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి ఏం కాలేదు, సెకండ్ థర్డ్ డోస్ వేసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా కనబడుతూ ఉన్నాయి. మరి అప్పుడేమో కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోతే ప్రాబ్లం అవుతుందని భయపెట్టేసరికి ఆ భయమే చాలా మంది పీపుల్ని వ్యాక్సిన్స్ వేసుకునేటట్టు చేసింది. వేసుకున్న తర్వాత వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ సరైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది చెయ్యలేదు వాళ్ళు. అంటే ఓవరాల్ పాపులేషన్ మీద స్టెప్ బై స్టెప్ గా
వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయలేదు, వెరిఫికేషన్ చేయలేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే పీపుల్ యొక్క హెల్త్తో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి అంటే ఒక కాన్ఫిడెంట్ అనేది రీసెర్చ్ కోల్పోతే తను సరైన రిజల్ట్ ఇవ్వలేడు. కాబట్టి కంపల్సరీ బ్లైండ్ స్టడీ అనేది చేయాలి. Since non-blinded studies can result in participants modifying their behavior or researcher finding effects that do not really exist, blinding is an important tool to avoid research bias all types of scientific research. Clear? అంటే ఇక్కడ మనం నాన్ బ్లైండెడ్ స్టడీస్ లో పార్టిసిపెంట్స్ చాలా మటుకు వాళ్ళ యొక్క బిహేవియర్ ని మోడిఫై చేసుకుంటారు. అంటే మోడిఫై చేసుకోవడం అంటే ఏంటంటే అవతల వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా ప్రవర్తిస్తారు. అవతల వాళ్ళకి ఎలాంటి ఆన్సర్స్ నచ్చుతాయో అలాంటి ఆన్సర్సే ఇస్తారు. కానీ ఇక్కడ బ్లైండ్ స్టడీ ద్వారా దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ముందు వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు అవకాశం ఉండదు అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ అబౌట్ ద బ్లైండ్ స్టడీని ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. చూడండి, ఇప్పుడు మీకు రీసెర్చ్ అనేది ఎంత సింపుల్ అయిపోయిందో, మనకి ఈజీ అయిపోయింది కదా. అంటే రీసెర్చ్ టాపిక్ ని మనం చాలా హార్డ్ అనుకున్నాము, అర్థం కావట్లేదు అనుకున్నాము. మాకు స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తే అదే చెప్తూ ఉంటారు, రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఏంటి మేడం, అర్థం కావట్లేదు, క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతున్నాం అని. మనం ఇన్డెప్త్ గా నాలెడ్జ్ తెలుసుకుంటే, ఇన్డెప్త్ గా టాపిక్ గురించి తెలుసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీడే మీరు నా క్లాస్ని వాచ్ చేయండి, నా ప్రతి వీడియోని వాచ్ చేయండి. కంపల్సరీ మీరు అంటే ప్రతి టాపిక్ ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరిగి మీ కామెంట్స్ అనేవి పాజిటివ్గా ఉండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మీకు అంటే ఈ యూజీసీ నెట్కి కానీ సెట్కి కానీ సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలి అంటే మా యాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు. మెటీరియల్ అవైలబుల్ ఉంది, మీకు వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, మోక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అన్ని రకాలుగా యూజీసీ నెట్ సెట్ క్వాలిఫై కావడానికి మేము మీతో ఉంటాము. మీకు ఏ హెల్ప్ కావాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీరు కూడా యూజీసీ నెట్ ఆర్ సెట్ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉంటే నా క్లాసెస్ రెగ్యులర్ గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్.